హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో పెప్లం టాప్ విత్ లెహెంగా స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో చూపించాను కదా. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్కి వచ్చేసి హుక్స్ పట్టీ కోసం, కాజా పట్టీ కోసం ఎక్స్ట్రా ఇలా పట్టీ అయితే ఒక క్లాత్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది 1.5 ఇంచ్తో విడ్త్తో యాడ్ చేశాను. మెయిన్ క్లాత్కి అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. లైనింగ్కి మాత్రమే తగ్గుతుంది, అందుకని చెప్పి లైనింగ్కి మాత్రమే యాడ్ చేశాను. ఈ పట్టీ యాడ్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే పట్టీ అనేది విడిగా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు దేనికది యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెండు కూడాను. ఫ్రంట్ పార్ట్ అయితే నేను యాడ్ చేసేసాను ఆల్రెడీ. చుట్టూ కూడా ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి. లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కుట్టుకోవాలి. ఇలా క్రాస్ వచ్చినప్పుడు నెమ్మదిగా కుట్టుకోవాలంటే క్లాత్ని తిప్పుకుంటూ కుట్టుకోవాలి. వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి, చుట్టూ ఉన్న వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలాగే ఇంకొక పీస్ కూడా రెడీ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇంకొక పీస్ ఉంటుంది కదా, రెండో పీసు, అది కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ పట్టీని ఫోల్డ్ చేసుకోవాలి. 1.5 విడ్త్ ఉంది కదా, దీన్ని ఒక 1/2 ఇంచ్ విడ్త్ వచ్చేలా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఒక ఫోల్డ్ చేసుకుని పట్టీ వచ్చేసి 1/2 ఇంచ్ విడ్త్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ చివరికి కుట్టు వేసుకోవాలి. ఫోల్డింగ్ చివరికి వేసుకోవాలి కుట్టు. చూడండి, ఒక 1/4 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనం ఎంతైతే యాడ్ చేసామో అంతవరకే పడాలన్నమాట. ఈ పట్టీ వచ్చేసి ఎక్కువ ఫోల్డ్ చేసాం అనుకోండి, వెనక అనేది తగ్గిపోతుంది, టైట్ అయిపోతుంది, మెజర్మెంట్ తగ్గుతుంది. అందుకని ఈ పట్టీ వరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఒకవైపున కాజా పట్టీ వస్తుంది, ఒకవైపున హుక్స్ పట్టీ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి షోల్డర్స్ దగ్గర మధ్యలో ఒక నాట్ పెట్టుకోవాలి. ఫీజింగ్ ఆల్రెడీ యాడ్ చేశాను, కటింగ్ వీడియోలో చూపించాను ఎలా కట్ చేసుకోవాలో. ఐరన్ చేసుకుంటే ఇలా అతుక్కుపోతుంది. చూడండి, ఫీజింగ్కి మధ్యలో ఒక మార్క్ ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్కి కూడా ఒక మార్క్ చేసాం కదా సెంటర్లో. ఈ 2 మార్కులు ఒక చోటుకు వచ్చేలా ఇలా పట్టుకొని మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి. చుట్టూ నెక్ కుట్టేటప్పుడు కదిలిపోకుండా ఉండడం కోసం, 2 వైపులకి సమానంగా వచ్చేలా ఉండడం కోసం ఇలా మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫీజింగ్ వరకు మాత్రమే వేసుకోవాలి మధ్యలో కుట్టు, ఫీజింగ్ మీద పడకూడదు. చుట్టూ నెక్ యాడ్ చేసేసుకోవాలి. ఫీజింగ్ పక్కన పడాలి నెక్ కుట్టేటప్పుడు, ఫీజింగ్ మీద వేయకూడదు, అలాగే ఫీజింగ్కి దూరంగా కూడా వేయకూడదు. ఇలా మూల వచ్చినప్పుడు సూదిని క్లాత్లోకి దించుకొని పాదం పైకి లేపి మళ్ళీ మన కుట్టు వేసుకోవడానికి వీలుగా క్లాత్ని తిప్పుకొని కుట్టుకోవాలి. ఇలా అయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, వీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి నెక్. ఇలా 2 వైపులా కట్ చేసుకొని వీ షేప్ వచ్చింది కదా కింద, అక్కడ ఒక నాట్ పెట్టుకోవాలి. ఈ నాట్ పెట్టుకునేటప్పుడు కుట్టు ఇప్పుడు పట్టీ యాడ్ చేసాం కదా, ఆ కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా నాట్ పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది లోపల వైపుకి ఈ పట్టీ అనేది. చూడండి, నీట్గా వచ్చేసింది కదా షేప్ అనేది. బ్యాక్ సైడ్ కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ షోల్డర్స్ దగ్గర బాడీ పార్ట్కి నాట్ పెట్టుకుంటాం కదా, ఆ నాట్ దగ్గరికి ఈ ఫీజింగ్ వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ కరెక్ట్గా పెట్టేసేసుకొని 2 యాడ్ చేసుకోవాలి. ఈ ఫీజింగ్ని బ్యాక్ సైడ్ యాడ్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మొదటి నుంచి యాడ్ చేశాను, ఎందుకంటే ఇది కదిలిపోకుండా ఉంటుంది నెక్ చుట్టూ కుట్టేటప్పుడు అని చెప్పి షోల్డర్ దగ్గర కూడా యాడ్ చేశాను. ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ ఉంచుకొని మిగతా వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. క్రాస్ తిరిగిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే పట్టీ అనేది ఈజీగా తిరుగుతుంది. చూడండి, నేను ఫీజింగ్ చుట్టూ ఈ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టాం కదా, అది ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు కుడుతున్నాను. ముందే కుట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుని తర్వాత హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి. ఫీజింగ్ వేసుకుంటే నెక్ షేప్ అనేది చక్కగా నిలబడుతుంది. చూడండి, చక్కగా వచ్చేసింది కదా షేప్ అనేది. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇంతకుముందు ఎలా అయితే కుట్టామో బ్యాక్ సైడ్ అదే విధంగా. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ డాట్స్ కోసం వదిలిపెట్టాను కట్ చేసేటప్పుడు. చూడండి, ఆ 1 ఇంచ్ని ఇలా మామూలు వట్టి డాట్లానే కాకుండా
ఈ ప్రిన్సెస్ కట్లా వచ్చేలా కూడా కుట్టుకోవచ్చు. అంటే ఒక కుట్టు అయితే ప్రిన్సెస్ కట్ లాగా కనపడుతుంది. అంతేకాని మళ్ళీ మామూలుగా ప్రిన్సెస్ కట్ అనుకోండి, కట్ చేసి మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ 2 పీసులు కలిపి కుడతాం కదా, దీనికి అంత అవసరం ఉండదు. ఎందుకంటే చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఇలా కూడా కుట్టుకోవచ్చు. చూడండి 2 మార్కులు చేసుకున్నాను. 1 ఇంచ్కి 1 మార్కు, అలాగే డాట్ దగ్గర 1 మార్కు చేశాను. అంటే ఈ మొత్తం డాట్ వచ్చేసి 1 ఇంచులోనే వేసుకోవాలి. మనం ఎంతైతే వదిలిపెట్టుకున్నామో అంత. ఒక లైన్ మీద ఒక కుట్టు వేసేసాను. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి అదే కుట్టు మీద వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ మార్క్ మీద నుంచి కుట్టుకోవాలి. ఇంతకుముందు పక్కన మార్క్ మీద కుట్టాను కదా, ఇప్పుడు ఈ మార్క్ మీద కుట్టుకోవాలి. డాట్ వేసేటప్పుడు 2 కదిలిపోకుండా ఉంటాయి. చూడండి ఇప్పుడు ఈ 2 కూడా ఇలా సమానంగా పట్టుకోవాలి. 2 కుట్లు సమానంగా పట్టుకొని డాట్ అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి. ముందే 2 కుట్ల మీద 2 కుట్లు వేసుకుంటే ముడతలు అనేవి రావు. చూడండి పై వరకు డాట్ లాగా వేసుకోవాలి. డాట్ పాయింట్ వస్తుంది కదా, అక్కడికి ఇలా సన్నగా లాగుకోవాలి. ఒక కుట్టు వేసేసుకోవాలి. అక్కడి నుంచి షోల్డర్ వరకు కూడా ఒక్క పావించి మాత్రమే వేసుకోవాలి. డాట్ అనేది ఎక్కువ వేయకూడదు. ఆర్మ్ హోల్ దగ్గర 2 సమానంగా వచ్చేలా చూసుకోవాలి. అంటే ఫోల్డింగ్ సమానంగా రావాలి. చూడండి ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకొని అప్పుడు కుట్టుకోవాలి. ఇది చూడటానికి అచ్చం ప్రిన్సెస్ కట్ లాగానే అనిపిస్తుంది, కానీ డాట్నే కొంచెం పైకి లాగామన్నమాట అంతే. చూడండి అచ్చం ప్రిన్సెస్ కట్ లాగానే ఉంటుంది. ఇంకొక వైపు కూడా నేను ఇలాగే కుట్టేశాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసేటప్పుడు ఫీజింగ్ ఉంది కదా, ఆ ఫీజింగ్ 2 ఒక చోటుకు వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా 2 ఓపెన్ చేసుకోవాలి. బయట వైపుకి ఓపెన్ చేసుకుని 2 యాడ్ చేయడానికి కుట్టు ఉంటుంది కదా, ఆ 2 కుట్లు ఒక చోటుకు వచ్చేలా చూసుకొని అప్పుడు షోల్డర్ అనేది యాడ్ చేసుకోవాలి. షోల్డర్ యాడ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. ఫీజింగ్ అనేది ఇలా ఓపెన్ చేసి ఇలా కుట్టడం వలన మనకి కుట్టు షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు బయటికి కనపడదు, నీట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు ఈ ఫీజింగ్ ఉంది కదా, ఇది ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా నీట్గా ఉంటుంది. షోల్డర్ దగ్గర నీట్గా ఉంటుంది. ఈ ఖర్చు అనేది బయటికి రాదు. ఇలా కాకుండా ఫోల్డ్ చేసేసుకుని దేనికి అది ఫోల్డ్ చేసి కుట్టామనుకోండి, మనకి ఖర్చు బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఇలా కుట్టుకోవాలి. ఇంకో సైడ్ కూడా నేను సేమ్ ఇదే విధంగా కుట్టేశాను. హ్యాండ్స్ 2 ఎదురు బొదురు పెట్టుకుని చూసుకోవాలి. ఎదురు బొదురు 2 చేతులకి ఎలా రావాలి అంటే, మనకి కట్ ఉంటుంది కదా, కట్ చేసేటప్పుడు ఒక నాట్ పెట్టుకుంటాం కదా, ఆ 2 నాట్లు ఇలా ఎదురు బొదురు వచ్చేలా చూసుకోవాలి. హ్యాండ్స్ ఎదురు బొదురు పెట్టుకుంటే ఒకదానికొకటి ఎదురు బొదురు ఈ కట్లు అనేవి వస్తే 2 వైపులకి వస్తాయి. లేదంటే ఒక్కొక్కసారి 2 చేతులు ఒకే వైపుకి వచ్చేలా కుట్టడం అవుతుంది. నేను ఆల్రెడీ లైనింగు ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసేసుకున్నాను. హ్యాండ్స్కి కింద చిన్న పట్టి కొట్టుకుంటున్నాను. ఇది పైకి కనపడదు హ్యాండ్, చిన్న హ్యాండ్ 3 ఇంచెస్ హ్యాండే. కింద చిన్న ఫోల్డింగ్ పెట్టుకుని 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక ఫోల్డింగ్, ఇంకొక ఫోల్డింగ్, ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్తో పెట్టుకొని కుట్టేశాను. మళ్ళీ ఇంకొక కుట్టు వచ్చేసి ఫోల్డింగ్ చివరికి ఇంకో కుట్టు వేస్తున్నాను. ఇలా 2 కుట్లు వేసుకుంటే చూడటానికి నీట్గా ఉంటుంది. చూడండి నీట్గా ఉంది కదా. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. చూడండి 2 ఈ లోతులు చూడండి ఇలా ఎదురు బొదురు వస్తే 2 వైపులకు వస్తాయి అన్నట్టు గుర్తు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను. ఫ్రిల్స్ వస్తాయి కదా, అవి ఇలా ఫోల్డ్ చేసుకుని క్లాత్ని పై వైపున 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. కింద వైపున 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు క్రాస్గా ఇలా కలిపేసుకోవాలి. చూడండి కింద మార్కు అలాగే పైన మార్కు 2 ఇలా కలిపేసుకొని కట్ చేసేయాలి. మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవాలి. పైన ఒక నాట్ పెట్టుకోవాలి మధ్యలో. ఈ కింద వైపున 7 ఇంచెస్ పెట్టి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఆ వైపున చిన్న ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసుకోవాలి. ఈ చిన్న ఫోల్డింగ్ సరిపోతుంది. చూడండి చివరి వరకు ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ లేస్ కూడా వేసుకోవచ్చు. చక్కగా బీడ్స్ లేస్ కానీ, హ్యాంగింగ్స్ వస్తున్నాయి కదా, అలాంటి లేస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, వేయలేదు నేను.
చూడండి ఈ కుట్టిన చోట నుంచే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టే ఫ్రిల్స్ నా వైపు ఫోల్డింగ్ పెడుతున్నాను, గమనించండి. చూడండి కింద పట్టి కుట్టిన దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను. ఫ్రిల్స్ వచ్చేసి నా వైపు ఫోల్డ్ చేస్తున్నాను. ఈ ఫ్రిల్స్ దగ్గర దగ్గర వచ్చేలా పెట్టుకోవాలి. ఈ మొత్తం ఫ్రిల్స్ 3 ఇంచెస్లో ఉండాలి విడ్త్ వచ్చేసి. చూడండి ఇలా వీలైనంత దగ్గరగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. క్లాత్ మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇంకో వైపు కూడా పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ వచ్చేసి. ఇప్పుడు మిషన్ వైపు పెట్టాలి. ఫోల్డింగ్ వచ్చేసి మిషన్ వైపు పెట్టాలి. ఇలా పెడితేనే ఫ్రిల్ అనేవి సమానంగా వస్తాయి. ఫోల్డింగ్ అనేది అవతల వైపు యువతల వైపు ఒకేలా వస్తుందన్నమాట. ఒక్కోసారి మన వైపు పెట్టుకోవాలి, ఇంకో సైడు మిషన్ వైపు పెట్టాలి ఫ్రిల్స్. కింద వరకు అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి మధ్యలో షోల్డర్ దగ్గర ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ నుంచి 2 ఇంచెస్ కిందకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మార్క్ నుంచి 3 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా షోల్డర్ మార్క్ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కు, అక్కడి నుంచి 3 ఇంచెస్కి ఇంకొక మార్కు చేసుకోవాలి. ఈ కింద వైపున 3 ఇంచెస్కి చేసిన మార్క్ నుంచి ఇప్పుడు కుట్టిన హ్యాండ్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఈ మార్క్ నుంచి అంటే మనకి ఆర్మ్ హోల్ కిందకి వెళ్ళదు, ఇది పైనుంచే యాడ్ అవుతుంది. చక్కగా ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా కుట్టేసుకోవాలి. ఇక 2 ఇంచెస్ మార్క్ ఉంది కదా, అక్కడికి వచ్చేసరికి ఫ్రిల్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. అక్కడి నుంచి ఇంకా క్లాత్ ఉంటుంది కదా, ఈ మధ్యలో ఒక మార్క్ చేశాను కట్ చేసేటప్పుడు. ఆ మార్క్ వచ్చేసి షోల్డర్ మార్క్ దగ్గరకు వచ్చేలా పట్టుకోవాలి. కొంచెం లూజ్ ఉంటుంది, ఆ లూజ్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టే ఫ్రిల్స్ అంతకు ముందున్న ఫ్రిల్స్ కూడా అలాగే ఉంటాయి, అందుకని చెప్పి మన వైపే పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ యువతల నుంచి కూడా కొంచెం లూజ్ వస్తుంది. ఆ వచ్చిన లూజ్ కూడా మిషన్ వైపు పెట్టాలి ఫ్రిల్స్. షోల్డర్ యువతల నుంచి పెట్టే ఫ్రిల్స్ ఏమో మిషన్ వైపు ఫోల్డ్ చేసుకోవాలి. లూజ్ ఎంతైతే ఉందో ఆ లూజ్ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ వచ్చేసి మిషన్ వైపు పెట్టుకోవాలి. చూడండి 2 ఇంచెస్ మార్క్ ఉంది కదా, అక్కడ వరకు ఈ ఫ్రిల్స్ వచ్చేలా చూసుకోవాలి. ఇంతకు ముందు పెట్టిన ఫ్రిల్స్ వచ్చేలా చూసుకోవాలి. 3 ఇంచెస్ మార్క్ దగ్గరికి ఈ ఫ్రిల్స్ అనేవి ఎండ్ అయిపోవాలి. అలా సెట్ చేసుకుని ఎంత లూజ్ అయితే ఉందో అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి సెంటర్లో. చూడండి హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది. వేసుకుంటే ఈ ఫ్రిల్స్ అనేవి ఇంకొంచెం నిలబడతాయి. హ్యాండ్ మీద ఉంటుంది కాబట్టి ఇంకా మంచిగా నిలబడుతుంది. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. నడుం కింద పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పెప్లం టాప్ వచ్చేసి డిటాచబుల్గా కుడుతున్నాను. అంటే చిన్న బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు, పెప్లంతో కలిపి కూడా వేసుకోవచ్చు. అందుకని చెప్పి పట్టీ అనేది కుట్టేసుకోవాలి. ఈ పట్టీ స్ట్రైట్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇది కాటన్ పట్టీ వేస్తున్నాను. దీనికి ప్రెస్ బటన్స్ కుట్టాల్సి ఉంటాయి, అందుకని కాటన్ అయితే బాగుంటుందని కాటన్ వేస్తున్నాను. ఈ పట్టీ స్ట్రైట్ పట్టీ కట్ చేసుకోవాలి 1.5 ఇంచుతో. కింద నుంచి అంటే బాడీ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నింటికి కలిపి ఒకేసారి యాడ్ చేసేసుకోవచ్చు. 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి కుట్టు. చివర ఉన్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసుకుని, చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకో కుట్టు వేసుకోవాలి. ఖర్చు వచ్చేసి పట్టీ వైపు తిప్పుకోవాలి. ఈ పట్టీ మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుంటే పట్టీ లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఈ కుట్టు వేసుకోవాలి. మధ్యలో కలిసి ఉన్నాయి కదా, అది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కలిపి కుట్టేసాను కదా, అవి కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ యాడ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు, అలాగే హ్యాండ్ మధ్యలో మార్కు రెండు ఒక చోటుకు వచ్చేలా పెట్టుకొని అప్పుడు హ్యాండ్ యాడ్ చేసుకోవాలి. ఇలా సెంటర్ నుంచి యాడ్ చేయటం వల్ల హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవైపు ఎక్కువ తక్కువ రాకుండా షోల్డర్ దగ్గర కరెక్ట్గా నిలబడుతుంది అనమాట. లేదంటే షోల్డర్ దగ్గర సెంటర్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని షోల్డర్ దగ్గర నుంచి యాడ్ చేసుకోవాలి. ఇటువైపు సగం యాడ్ చేసేసిన తర్వాత ఇంకో వైపు తిప్పుకోవాలి. చూడండి ఇలా తిప్పుకొని ఇప్పుడు కూడా సెంటర్ నుంచి యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు కింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అవి డిస్టర్బ్ కాకుండా చూసుకుంటా కొట్టాలి.
కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి, 1/2 ఇంచ్ ఖర్చు వదులుకోవాలి. హ్యాండ్ మొత్తం కూడా అంటే ఒకవైపున మొదలెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా 1/2 ఇంచే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసామనుకోండి సైడ్ కుట్లు వేసేటప్పుడు కరెక్ట్గా కలవు. చూడండి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఇంకొక కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు మీదే. అలాగే ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. 2 యాడ్ చేశాను. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, దాన్ని ఇలా పట్టుకొని అప్పుడు హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని పాదం కింద పెట్టుకుని అప్పుడు మెజర్మెంట్ తీసుకుంటే మనకి కదిలిపోకుండా ఉంటుంది. చూడండి లూజ్ ఎంత అయితే ఉంటుందో హ్యాండ్ లూజు దానిలో సగం దగ్గర మార్క్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మార్క్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుంటే బెటరు. హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉంటుందో దానిలో సగం మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి కుట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చెస్ట్ దగ్గర మార్క్ ఉంది ఆల్రెడీ, కట్ చేసేటప్పుడు చేసిన మార్క్ ఉంది. ఆ మార్క్ని బట్టి కుట్టేసుకోవచ్చు. పై మార్క్ కరెక్ట్గా చూసుకొని కింద బాడీ పార్ట్ కూడా పై పార్ట్కి సమానంగా పెట్టుకొని అప్పుడు కుట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకుని కుట్టుకుంటే సైడ్ కుట్లు అనేవి కరెక్ట్గా కలుస్తాయి. షోల్డర్ ఆర్మ్ హోల్ కింద కుట్లు అనేవి కరెక్ట్గా కలుస్తాయి. చూడండి కుట్టేటప్పుడు హ్యాండ్ యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా, అది ముందు వైపు ఉండేలా చూసుకోవాలి. మెషిన్ వైపు ఫోల్డ్ చేసుకుని అప్పుడు కుట్టుకోవాలి. కింద వేస్ట్ దగ్గర కూడా అంతే మార్క్ ఉంది కదా, కట్ చేసేటప్పుడు చేసిన మార్క్ ఉంది కదా, ఆ మార్క్ మీద నుంచి కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు బాడీ పార్ట్స్ 2 పై పార్ట్ కింద పార్ట్ 2 సమానంగా పట్టుకుని కుట్టుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. వేస్ట్ దగ్గర కానీ అలాగే చెస్ట్ దగ్గర కానీ మార్కులు అనేవి కరెక్ట్గా కలిసినాయి. మనం హ్యాండ్స్ యాడ్ చేసేటప్పుడు కానీ పట్టీ కుట్టేటప్పుడు కానీ ఎంతైతే కట్ చేస్తామో అంతే కుట్టుకోవాలి. అప్పుడే ఈ కుట్లు అనేవి కరెక్ట్గా కలుస్తాయి. ఇంకొక 2 కుట్లు వేసుకోవాలి. ఈ కుట్టు పక్కన ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. నేను 2 వైపులా వేసేసాను కుట్లు. చూడండి ఇక్కడ కింద పెప్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బటన్స్ వస్తాయి, ప్రెస్డ్ బటన్స్. పెప్లం కోసం కట్ చేసిన క్లాత్ని ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ 2 ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఒకవైపునే యాడ్ చేసుకోవాలంటే బాడీకి ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్లో యాడ్ చేసుకోవాలి. కింద వైపున దేనికది విడివిడిగా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. చిన్న ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పట్టీ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్ సపరేట్గా అలాగే లైనింగ్ క్లాత్ సపరేట్గా దేనికది విడివిడిగా కుట్టుకోవాలి. లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా చిన్న పట్టీ కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత నడుం దగ్గర అంటే 2 యాడ్ చేసే దగ్గర ఇలా కాటన్ పట్టీ వేసుకుంటే ప్రెస్డ్ బటన్ కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఈ నడుము కొలతను బట్టి ఈ పట్టీ కట్ చేసుకోవాలి. నడుము ఎంతైతే ఉందో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుంది చివర్లో. అందుకని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకొని దీన్ని 4 భాగాలుగా ఇలా 4 మడతలు వేసుకొని ఫోల్డింగ్ వచ్చిన చోట మార్క్ చేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసుకుంటే 4 భాగాలు అవుతుంది. అలాగే ఈ పట్టీ ఇప్పుడు యాడ్ చేశాను కదా పెప్లం ఫ్రిల్స్ కోసం యాడ్ చేసిన దీన్ని కూడా 4 భాగాలుగా చేసుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా 2 మడతలు వేసుకుంటే ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే అంటే ఇప్పుడు కాటన్ పట్టీకి ఈ పట్టీని ఇది ఫ్రిల్స్ పెట్టాలన్నమాట. ఆ పట్టీకి ఇవి సరిపడా ఉండాలంటే దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. అలాగే దీన్ని కూడా 4 భాగాల దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి మా సెంటర్లో మార్కు అలాగే చివర పట్టుకుని ఫోల్డ్ చేసుకుంటే ఇంకొక సగం అవుతుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ కూడా సెంటర్ మార్కు అలాగే ఇంకొక కొస ఉంటుంది కదా, అది పట్టుకొని ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది కూడా 4 భాగాలుగా అయిపోయింది. ఇప్పుడు కాటన్ పట్టీకి ఈ పట్టీని యాడ్ చేసుకుంటా ఫ్రిల్స్ కుట్టుకోవాలి. అప్పుడే బాడీకి కరెక్ట్గా వస్తుంది అనమాట. బాడీకి డైరెక్ట్గా యాడ్ చేసామనుకోండి బాడీని 4 భాగాలుగా చేసుకొని
అప్పుడు ఈ ఫ్రిల్స్ పార్ట్ అనేది యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా. ఇప్పుడు సపరేట్ కుడుతున్నాను కాబట్టి ఇలా కుట్టుకోవాలి. పట్టీ నడుముకు సరిపడా పట్టీ కట్ చేసుకుని పట్టీకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చివర ఒక 1 ఇంచు ప్లెయిన్గా కుట్టేసుకోవాలి, ఎందుకంటే చివర ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుంది. చూడండి, కింద మార్కు పైన పెట్టుకుంటున్నాను, పైన కనపడతా ఉంటుందని. ఈ మార్క్ని అలాగే పట్టీ దగ్గర ఉన్న మార్కు 2 ఒక చోట పెట్టుకుని ఒక పిన్ను వేసేసుకుంటే ఫ్రిల్స్ పెట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ లూజ్ మొత్తం ఈ గ్యాప్లో ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసి కుట్టుకుంటే ఫ్రిల్స్ అనేవి సమానంగా వస్తాయి. చుట్టూ కూడా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ రాకుండా చుట్టూ కూడా బాడీ పార్ట్కి చుట్టూ కూడా సమానంగా వస్తాయి అన్నమాట. దీన్ని 4 భాగాల దగ్గర మార్క్ చేసుకున్నాం అనుకోండి, పట్టీని అలాగే కింద ఫ్రిల్స్ పార్ట్ని సమానంగా వస్తాయి అన్నమాట. లూజ్ మొత్తం ఈ మార్క్ వరకు వచ్చేలాగా కరెక్ట్గా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక మార్క్ ఉంది కదా, ఆ మార్క్ దగ్గర మళ్ళీ పిన్ పెట్టుకోవాలి. ఈ లూజ్ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చుట్టూ కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. 4 భాగాలు అవుతాయి కదా, అవి మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. నేను మొత్తం పెట్టేశాను. ఈ కాటన్ పట్టీ ఉంది కదా, ఇది పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వైపు ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఇప్పుడు కుట్టిన ఖర్చు కనపడదు, నీట్గా ఉంటుంది. ఈ పట్టీ మీద ప్రెస్డ్ బటన్స్ వస్తాయి. చూడండి, ఇవి ఫ్రిల్స్ పెట్టడానికి వేసిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టు మీదకే ఈ ఫోల్డింగ్ వచ్చేలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. చివరి వరకు కుట్టేశాను. చూడండి, ఇది ఇలా వస్తుంది అనమాట. ప్రెస్డ్ బటన్ దానికొకటి, బాడీకి ఒకటి, అలాగే కింద పార్ట్కి ఒకటి కుట్టేసి రెండు బటన్స్ పెట్టేసుకుంటే మనకి మళ్ళీ బాడీ పార్ట్కి ఇది యాడ్ అయిపోతుంది. చివర్లు ఉన్నాయి కదా వదిలేసినవి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ పార్ట్కి చివర్లు ఉంటాయి కదా, అవి 2 కూడా హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకుని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. కింద లైనింగ్ వచ్చింది కదా, లైనింగ్ వచ్చేసి నేను పెట్టికోట్ టైపు అంటే శారీ పెట్టికోట్ టైప్ కట్ చేసి కుట్టేశాను. ఇట్లా 2 పెద్ద పీసులు, 4 చిన్న పీసులు వస్తాయి. పెద్ద పీసు మధ్యలో వచ్చేలాగా 2 చిన్న పీసులు దానికి 2 వైపులా వచ్చేలాగా ఇలా దేనికి అది యాడ్ చేసుకున్నాను. అలాగే 2 వచ్చినాయి అనమాట. ఇలాగూ బ్యాక్ సైడ్కి ఒకటి, ఫ్రంట్ సైడ్కి ఒకటి. ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి ఒకవైపున ఇలా కుట్టేసుకోవాలి కలుపుకొని. ఖర్చు కోసం 2 ఇంచెస్ వదిలిపెట్టాను కదా, అక్కడ నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేయాలి. ఒకవైపున యాడ్ చేసేసుకోవాలన్నమాట. 2 పీసెస్ వస్తాయి. ఇవి కూడా మెయిన్ క్లాత్ కూడా 2 పీసెస్ వస్తుంది. ఒకవైపున 2 కలిపి యాడ్ చేసేసుకోవాలి. అలాగే లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా ఉంది కదా 3 పీసెస్తో, అవి 2 ఒక సైడ్న యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బాడీ పార్ట్ గేరా పార్ట్లు ఉన్నాయి కదా 2, మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ ఇలా ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేశాను. ఆ ఎక్స్ట్రాకి వదిలేసేసి అక్కడి నుంచి లైనింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ లైనింగ్కి చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి, ఎందుకంటే లైనింగ్ మెజర్మెంట్ కన్నా కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను. తగ్గిందనుకోండి మళ్ళీ మనకి అప్పుడు రాదు కదా, ఎక్స్ట్రా రాదు కదా క్లాత్, అందుకని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం అనుకోండి. ఎక్స్ట్రా ఉంటే చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. ఫ్రిల్స్ పెట్టుకోవటం వలన పొట్ట దగ్గర పట్టేసినట్టు కూడా ఉండదు, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కూడాను. చూడండి, ఇలా అక్కడక్కడ 2-3 ఫ్రిల్స్ వచ్చినాయి అంతే. మొత్తం రౌండ్ మీద ఒక 6 ఫ్రిల్స్ వచ్చినాయి చిన్నగా. చివరి వరకు కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, చివరి ఇక్కడ కూడా మెయిన్ క్లాత్ అనేది ఒక 2 ఇంచెస్ వదిలేసుకుని యాడ్ చేశాను చివరి వరకు. ఇవి 2 ఇలా కలిపి కుట్టేసుకోవాలి క్రాస్గా. ఒక 5 to 6 ఇంచెస్ వరకు ఇలా కలిపి కుట్టేసుకోవాలి, ఎందుకంటే సైడ్న జిప్ వేస్తాను, దానికోసం ఈ 2 కలిపి కుట్టేసుకోవాలి. లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ కుట్టేసుకోవాలి. ఈ కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసుకుని చివర ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా ఒక పావించు విడ్త్ వచ్చేలాగా ఒక పట్టీ కుట్టుకోవాలి. ఇప్పుడు నీట్గా ఉంటుంది జిప్ వేయటానికి. ఈ పట్టీ కూడా ఒక 6 ఇంచెస్ వరకు ఇలా కుట్టుకోవాలి. కిందకు వచ్చేసరికి పట్టీ అనేది సన్నగా కుట్టుకుంటే వెళ్ళిపోవాలి. ఫోల్డింగ్ అనేది తగ్గిపోవాలన్నమాట కిందకి వెళ్ళేసరికి. ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కుడుతున్నాను. ఇప్పుడు జిప్ వేసుకోవడం కోసం పైనుంచి అంటే నడుము దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. పైన జిప్పు పైన అంటే అది ఉంది కదా, మనం లాగేది జిప్పుని పట్టుకుని లాగుతాం కదా, దానిపైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక మార్క్ చేసుకోవాలి. జిప్ వేసేటప్పుడు సింగిల్ పాదం వేసుకోవాలి. ఒకవైపు నుంచి ఇలా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 6 ఇంచెస్ దగ్గర కింద ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి యాడ్ చేసుకోవాలి. జిప్ అనేది లోపల వైపు నుంచి వేసుకోవాలి కదా, అందుకని ఇలా పెట్టుకోవాలి. అంటే లైనింగ్ వైపు నుంచి ఇలా పెట్టుకొని మనం జిప్ మధ్య భాగం వచ్చేసి కుడి వైపున ఉండాలి, క్లాత్ వచ్చేసి ఎడమ వైపున ఉండాలి. ఇలా కుట్టుకోవాలంటే జిప్ అనేది బయటికి కనపడకుండా కుట్టుకోవాలి. ఆ ఎడ్జ్ వరకు వచ్చేలాగా, క్లాత్ చివరి వరకు వచ్చేలా కుట్టుకోవాలి, బయటికి కనపడకుండా. చూడండి, వేలుతో ఇలా వెనక్కి లాగినట్టు వస్తే ఉప్పినట్టు అవుతుంది అది జిప్పు కొంచెం. అప్పుడు దాని పక్క నుంచి కుట్టు వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అంటే జిప్పు కదిలిపోకుండా ఉంటుంది అన్నమాట. నీట్గా వస్తే బయటికి కూడా కనిపించదు. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి జిప్ అనేది క్లోజ్ చేసి చూసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇంకొక సైడ్ ఇలా వస్తుంది. ఇంకొక సైడ్ పార్ట్ ఉంది కదా, దానికి ఇలా యాడ్ చేసుకోవాలి. కింద ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే కుట్టామో పైన మార్క్ ఉంది కదా జిప్కి, ఆ పైన మార్క్ వరకు బాడీ పార్ట్ని పెట్టేసుకొని లెహంగా పార్ట్ని కింద ఎక్కడి వరకు అయితే వచ్చిందో జిప్ ఎక్కడి నుంచి అయితే కుట్టామో అక్కడ ఒక మార్క్ వేసుకుంటే అక్కడి నుంచి కుట్టుకోవచ్చు. ఇప్పుడు కుట్టేది పైనుంచి కుట్టుకోవాలి. అంటే మనకి సైడ్ సింగిల్ పాదం అనేది హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ ఉన్న దాన్ని బట్టి మనం క్లాత్ని పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట. నేను రైట్ సైడ్ హోల్ ఉండేది తీసుకున్నాను, పెట్టాను సింగిల్ పాదం, అందుకని ఇటువైపు పెట్టుకుని కుడుతున్నాను. చూడండి, ఇలా కుడి చేతి వైపు వేలుతో ఇలా జిప్పుని విప్పినట్టు చేసుకుంటే కుట్టు అనేది జిప్పు పక్కన పడుతుంది. చూడండి, మార్క్ చేసుకోవాలి. అంతకుముందు కుట్టిన జిప్ ఎక్కడి వరకు అయితే కుట్టామో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ సైడ్ కూడా అక్కడ వరకు కుట్టుకోవాలి. ఒకసారి జిప్ క్లోజ్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కదా, ఎక్కడ జిప్ అనేది కనపడట్లేదు, నీట్గా వచ్చేసింది. ఎక్స్ట్రా ఉన్న జిప్ కట్ చేసుకోవాలి. పైన కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకుని అక్కడ మిగతాది కట్ చేసుకోవాలి. సైడ్ కుట్టు వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ పైనుంచి, అంటే మనం జిప్పు యాడ్ చేసిన దానికన్నా ఒక 1 ఇంచ్ పైనుంచి సైడ్ కుట్టు అనేది మొదలు పెట్టాలి. ఒక 2-3 ఇంచెస్ రెండు, అంటే లైనింగు ఒరిజినల్ క్లాత్ రెండు కలిపి కుట్టుకోవాలి. 3 ఇంచెస్ కింద నుంచి ఒరిజినల్ క్లాత్కి మాత్రమే కుట్టుపడేలా చూసుకోవాలి. లైనింగ్ అనేది పక్కకి తోసేసుకోవాలి. చూడండి, లైనింగ్ పక్కకి జరిపేసుకుంటూ ఒరిజినల్ క్లాత్ మీదే కుట్టుపడేలా చూసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఒరిజినల్ క్లాత్ లైనింగు విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇంతకుముందు వేసిన కుట్టు మీదే వేసుకోవాలి. 3 ఇంచెస్ వరకు కూడా సేమ్ అదే కుట్టు మీద వేసేసేయాలి. ఇప్పుడు చూడండి, రెండు కలిపి కుట్టాం కదా 3 ఇంచెస్ వరకు, అక్కడ వరకు కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది లైనింగ్ మధ్యలో నుంచి పక్కకి జరిపేసుకోవాలి. ఈ జరిపేటప్పుడు నెమ్మదిగా జరపాలి. ఒకేసారి పక్కకి జరిపేసామనుకోండి పైకి ముడతల్లాగా కనిపిస్తుంది. అలా కాకుండా నెమ్మదిగా క్రాస్గా కుట్టుకుంటా నిదానంగా జరుపుకోవాలి. కిందకు వచ్చేసరికి అంటే ఒక 2-3 ఇంచెస్ కిందకు వచ్చేసరికి శాంతం జరిగిపోవాలి. మెయిన్ క్లాత్ అనేది కుట్టు కిందకి రాకుండా
లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేలా వేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి కింద వరకు. ఇప్పుడు నడుం దగ్గర పట్టీ కోసం కట్ చేసుకున్న లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. మొత్తం చుట్టూ వేసుకోవాలి కుట్టు అనేది. యాడ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసేసేయాలి. దీనికి ఒక చివర ఇలా పావించు ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకోవాలి. కుట్టేప్పుడు కూడా ఫోల్డింగ్కి చివర వచ్చేలా వేసుకోవాలి. చూడండి, కొంచెం జిప్పు ఓపెన్ చేసుకొని పట్టీ అనేది కుట్టుకోవాలి. పట్టీ మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన ఈ లెహంగా పెట్టుకొని ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. పట్టీ మంచి వైపే ఉండాలి, అలాగే లెహంగా పార్ట్ కూడా మంచి వైపే ఉండాలి. కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ ఉంది, అలాగే జిప్ ఉంది కాబట్టి కుట్టు జరగట్లేదు తొందరగా. ఈ కుట్టు వేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక కుట్టు వేసుకోవాలి. చొంటి చివరి వరకు కూడా ఇలాగే వేసుకోవాలి. పట్టీ ఇలా యాడ్ చేసుకున్నామనుకోండి, లోపల వైపుకి కానీ పై వైపుకి కానీ అసలు ఖర్చులు అనేవి కనపడవు, నీట్గా వస్తుంది. పైన ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీ అవుతుంది. కొంచెం పట్టీ ఉండగానే కుట్టు అనేది పక్కకు తీసేసుకున్నాను చూసారా. ఇప్పుడు ఈ చివర మనకి పట్టీ ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. జిప్ వరకు ఒక మార్క్ చేశాను, దాని పక్కన 1 ఇంచ్కి ఇంకొక మార్క్ చేశాను. అంటే ఈ చివర ఫోల్డ్ చేసుకోవాలి కదా. ముందే కరెక్ట్గా కట్ చేసాం అనుకోండి, ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటుంది లేదా ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి నేను చివరికి వచ్చిన తర్వాతే అప్పుడు మెజర్ చేసుకుని మళ్ళీ కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. చూడండి, కరెక్ట్గా ఎంత కావాలో అంతే ఉంటుంది. కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు మిగతా పట్టీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది పట్టీ. ఈ పట్టీని బాడీ పై వైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ లోపలికి వెళ్తుంది, మనకి ఒరిజినల్ క్లాతే పైకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చి పట్టీ యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకి పెట్టుకోవాలి. ఇలాగ ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకోవాలి. కుట్టు వచ్చేసి ఫోల్డింగ్ చివర వేసుకోవాలి. చూడండి, పట్టీ ఎప్పుడు కూడా 1/2 ఇంచ్తో స్టార్ట్ చేసాం కాబట్టి 1/2 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. అంటే లోపల వైపుకు ఫోల్డింగు 1/2 ఇంచ్ చేసుకోవాలి, ఎక్కువ చేయకూడదు. ఎక్కువ తక్కువ ఫోల్డ్ చేసాం అనుకోండి, ముడతలు ముడతల్లాగా వస్తుంది, పట్టీ కరెక్ట్గా రాదు. స్టార్టింగ్ ఎంతైతే ఫోల్డ్ చేసామో అంతే చేసుకోవాలి. ఎక్కువ తక్కువ చేసిన పట్టీ పెద్దదో చిన్నదో అవుతుంది. చూడండి, కరెక్ట్గా ఇలా సర్దుకోవాలి. లాగకూడదు. కుట్టేటప్పుడు పట్టీని కానీ బాడీ పార్ట్ని కానీ సాగదీసినట్టు కుట్టకూడదు. చివరికి వచ్చేసరికి ఒక్కొక్కసారి సాగిపోయి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. చూడండి, కరెక్ట్గా నీట్గా వచ్చేసింది కదా. చూడండి, లోపల వైపు నీట్గా ఉంటుంది, పైకి కూడా నీట్గా ఉంటుంది. మనం కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ పట్టీ అనేది ఇలా ఫోల్డ్ చేయటం వలన. లెహంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. కింద గేరా కింద హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే చూసుకుని, ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. సమానంగా ఉండేలాగా లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు కూడా సమానంగా కట్ చేసుకుని పీకో చేసుకోవాలి. పీకో చేసుకుంటే నీట్గా ఉంటుంది. నేను వైర్ పీకో చేద్దాం అనుకుంటున్నాను. అదొక షార్ట్ వీడియో చేసి పెడతాను, చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.